బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వివాదం మనందరికీ తెలిసిందే. ఇక కోర్టులో కూడా విచారణ జరుగుతున్న సమయంలో 3వ తారీఖుకి విచారణ వాయిదా వేసింది. ఇక ఇదే నేపథ్యంలో ఇటు వైవి సుబ్బారెడ్డి అలానే ఇంకొంతమంది మరో ముగ్గురు వేసిన పిటిషన్ల ఆధారంగా వాటిని బేస్ చేసుకొని కోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. మరి ఈ ప్రశ్నల వర్షాన్ని ఎలా చూడాలి ఏంటి అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒక విధంగా చూసుకుంటే కోర్టు విచారణ 3వ తారీఖుకి వాయిదా వేసినప్పటికీ కూడాను కొన్ని ప్రశ్నలు అనేవి కురిపించింది. అంటే మీకు సమస్య వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి గురించా? వాటిని మీరు వాడలేనప్పుడు కల్తీ జరిగిందని మీకు ఎలా తెలుసు? వాటిని వెనక్కి పంపించేశారు కదా. అంటే మీరు ఇంకొకటి 23వ తారీఖున గనక ఇక్కడ సిట్ అధికారికి సిట్ విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇస్తే మీరు 18వ తారీఖున ఎందుకు రివీల్ చేసేశారు, ప్రజలకి ఎందుకు చెప్పారంటూ కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది. ఇక వీటిని ఎలా చూడాలి అంటారు ఈ ప్రశ్నల్ని? అంటే వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఎప్పుడు? శ్యామలరావు గారు వచ్చిన తర్వాత, పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని మీద అనుమానం వచ్చి ఆ నెయ్యిని గుజరాత్లో ఉన్నటువంటి NDDB ల్యాబ్కి పంపించడం, అంటే నేషనల్ డెవలప్మెంట్ డైరీ వాళ్ళకి పంపించేస్తే అది IAS. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఇలాంటి పరిశీలించే పరికరాలుండి IAS ముద్ర ఉన్నటువంటి ఏకైక ల్యాబ్ అది. అంటే మనకి సుప్రీం న్యాయస్థానం ఎలాగో అన్ని ల్యాబులకి ఇది ముఖ్యమైనదన్నమాట. ఫలితం ఇక్కడ ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వాళ్ళ దగ్గరికి పంపించిన తర్వాత 23వ తారీఖు వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం దీంట్లో మాంసకృతులు ఎట్లా ఉన్నాయి, ఏ ప్రమాణంలో ఉండాల్సింది నెయ్యిలో, ఆ ప్రమాణాలన్నీ లేవు, ఇది కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ విచారణ చేసి సుబ్బారెడ్డి గారికి కబురు చేస్తే ఆయన రాకపోతే ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. అప్పుడు చూసిన తర్వాత యాథాలాపంగా కాకుండా 164 మంది శాసనసభ్యులు కలిసిన సమావేశం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ చివరికి వీళ్ళు తిరుమల తిరుపతి దేవుడిని కూడా వదిలిపెట్టలేదు, ఈ లడ్డులో ఇలాంటి కల్తీలు జరిగినాయి, ఇంకా చాలా జరిగినాయి అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత 23వ తారీఖు నాడు దాని గురించి సిట్టేశారు. నిన్న న్యాయస్థానం వాళ్ళ వాదనల పరిగణలో తీసుకొని వాళ్ళ వాదనలు విన్న తర్వాత మీరు లడ్డుని, ఎక్కడుంది లడ్డును పంపించారా, నెయ్యిని మాత్రమే పంపించారా? రెండోది, ముఖ్యమంత్రిగా ఉన్న మీరు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న సంగతి తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు మాట్లాడారు? మీరు రెండో వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ నాకు చిన్న ధర్మ సందేహం ఏమొస్తుంది అంటే, మీకు నాకు వివాదం ఉందనుకోండి, మన దగ్గరలో ఉన్నటువంటి జిల్లా న్యాయస్థానానికి వెళ్తాం. జిల్లా న్యాయస్థానంలో మనకు న్యాయం జరగకపోతే రాష్ట్ర న్యాయస్థానానికి వెళ్ళిపోతాం. రాష్ట్ర న్యాయస్థానం కనుక మనకు న్యాయం జరగలేదనిపిస్తే అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్తాం. వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా. మరి అట్లా కట్టుబడి ఉండాల్సినప్పుడు ఆ న్యాయస్థానం అంతిమంగా అదే నిర్ణయానికి మనకు ప్రామాణికం అని చెప్పని తెలిసిన తర్వాత, ఆ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళం కదా. మరి అలాంటి ల్యాబే కదా ఇది. ఆ ల్యాబే దాంట్లో జరిగింది అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలా? మరి న్యాయమూర్తి ఏ విధమైన అవగాహనతోటి మాట్లాడాడో నాకైతే ఇప్పుడు కదే అర్థం కావట్లేదు. అసలు ఈ సుబ్బారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఇతను ఏమవుతాడు? అలాంటి సంస్థకి, దేవదేవుడికి, ప్రపంచంలో అంతమంది భక్తులు ఉన్నటువంటి ఏకైక దేవునికి రోజు 70,000 నుంచి 1,00,000 మంది పై మాట వచ్చి సందర్శకులు వచ్చి ఆయన సందర్శించుకొని తలనెలా సమర్పించుకుంటూ కానుకలిచ్చే ఆ దేవదేవునికి సంబంధించిన పర్యవేక్షణగా ఉండవలసినటువంటి, ఆ దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉండవలసిన స్థానంలో నువ్వు అసలు కరుణాకర్ రెడ్డిని ఎలా నియమించావు, లేకపోతే సుబ్బారెడ్డిని ఎలా నియమించావు, ధర్మారెడ్డిని ఎలా తీసుకొచ్చావు?
ఉమ్, అలాంటి సుబ్బారెడ్డి ఇచ్చింది మీరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఇది కదా ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి అనుమానం. ఉమ్, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఎన్ని మాట్లాడారు, కానీ అది అంతిమం అయితే కాదు కదా. రేపు 3వ తారీఖు నాడు ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళు ఏం తెరిపిస్తారు. కానీ ఇప్పటికే వాసన బయటకు వచ్చింది. న్యాయమూర్తి మాట్లాడిని సంకలు గుద్దుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు. నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, భారతదేశంలో ఇంతమంది హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో దిగ్గజాలు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, వీళ్ళ స్పందన ఏది? ఉమ్, ఇంత జరుగుతూ ఉంటే ఆ దేవదేవుడు జరిగిన దాంట్లో ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అని చెప్పని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఆ దేవదేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకునే ఆ దేవుడి దగ్గరికి సంబంధించినటువంటి ఈ వివాదం నడుస్తుంటే స్పందన ఏది? ఉమ్, నిన్నేం మాట్లాడాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మాట్లాడిన దాన్ని దేశద్రోహం కింద పరిగణించాలి కదా. ఉమ్, మరి ఏంటి స్పందన ఎక్కడా లేదు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, వాళ్ళు పదే పదే సిబిఐకి ఢిల్లీలో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నారు అంటే, ఉమ్, ఇక్కడ ఏం జరగకపోయినా అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు రక్షిస్తారనే నమ్మకం వాళ్ళు ఉండబట్టే పదే పదే అది కోరుతున్నారు అని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. అంటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు మరొక వాదన కూడా తీసుకొచ్చింది. అంటే మీరు ఎందుకు ముందు చెప్పారు అని కూడా అడుగుతుంది. వాస్తవానికి ఎందుకు ప్రజల ముందుకి సిట్ అధికారుల కన్నా ముందు చెప్పారు అనేది ఒక ఎత్తు అయితే, మరొకటి సిబిఐ ఎంక్వైరీ కావాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా, సిట్ కొనసాగితే సరిపోద్దా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏది ఎంచుకుంటారు? సిబిఐ గనక సీన్ లోకి ఎంటర్ అయితే ఏం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగిద్ది? ఏమి జరగదు. వివేకానంద రెడ్డి గారిది ఏం జరిగిందో, అవినాష్ రెడ్డి గారిని ఏం చేశారో అదే జరిగిద్ది. సిబిఐ ఏమైనా స్వతంత్రంగా పనిచేస్తుందా? పంజరంలో చిలకని చెప్పని ఇదే అత్యుత్తమ న్యాయస్థానం ప్రకటించింది కదా కేజ్రీవాల్ గారి విషయంలో. అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి. మీ న్యాయస్థానంలో 2 నీతులు అమలు చేస్తున్నారా? అక్కడ ఆ విధంగా ఎందుకు మాట్లాడారు, ఇక్కడ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏది నమ్మాలా? మీరు ఏ విధమైన న్యాయం చేస్తారని ఈరోజు ప్రజలని నమ్మకం కలిగించగలరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న వివరాలన్నీ మనం చూసుకుంటా ఉంటే అసలు ఏఆర్ డైరీ పాలసేకరణ ఎంత చేస్తా ఉంది, దానికి ఎంతవరకు మితంగా చేయగలదు, దాని పరిధి ఎంత, అయినా సరే ఈ యొక్క ఒప్పందం వాళ్ళకి ఎందుకు చేశారు అంటే అక్కడ నిబంధనలకు ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా. గత ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి నియమ నిబంధనలను తొలగించి వాళ్ళకి ఎలా ఇచ్చారు అది ప్రశ్నించాలి కదా ముందు న్యాయస్థానం. ఇప్పుడు లడ్డులో ఆ నెయ్యి కలిపారు, ఈ నెయ్యి కల్తీ అని కదా అభియోగం. లడ్డు చూస్తే తెలుస్తుందా, నెయ్యి చూస్తే తెలుస్తుందా? ఈ చిన్న విషయం కూడా మనం మాట్లాడాలా, మనం ప్రశ్నించాలా? న్యాయమూర్తులకి ఇంత అవగాహన లేదా అనే అనుమానం ఈరోజు ప్రజల్లో కలుగుతా ఉంది కదా. ఎవరి కోసం మాట్లాడారు ఇది? మీరు అక్కడ ముఖ్యమంత్రి బాధ్యత అవునా కాదా? ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రథమ పౌరుడు గవర్నర్ గారు అయితే 2వ పౌరుడు ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఎవరు చెబుతారు? ముఖ్యమంత్రికి చెప్పే హక్కు లేదా? ఆయన చట్టబద్ధంగా కాదా? తర్వాత ఎవరో చెబితే ముఖ్యమంత్రి చెబుతాడా? ముందు ముఖ్యమంత్రి మేలుకొల్పుతాడా? ఈ అవగాహన ఇప్పుడు చాలా మందికి ధర్మ సందేహం వస్తా ఉంది. న్యాయమూర్తులు దీని గురించి ఎందుకు మాట్లాడలేదనే అనుమానం కూడా వస్తా ఉంది. ఇప్పుడు అక్కడ జరిగిందంటే ఏంటి, కల్తీ జరిగిందా లేదా, దానికి సంబంధించిన నెయ్యి, ఆ నెయ్యి తీసుకొని ఇప్పుడు వాళ్ళు పరీక్ష చేయించారు, పరీక్షలో తేలింది కల్తీ అనేది జరిగిందనేది వాస్తవం అని చెప్పి తేలింది. దానికి బాధ్యులు ఎవరు, అనుమతి ఇచ్చింది ఎవరు, దానికి సహకరించింది ఎవరు? ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం చూస్తా ఎందుకు కూర్చుంది? దీని మీద కదా విచారణ జరగాల్సింది. ఇప్పుడు అవన్నీ వదిలేసి సంబంధం లేని ప్రశ్నలతో మాట్లాడతారు ఎందుకు? ఈరోజు ప్రతి సామాన్యుడు ఇది అడుగుతున్నాడు. రెండోది ఇంకొక ధర్మ సందేహం అందరికీ ఏం వస్తా ఉందంటే, ఏ చిన్నది జరిగినా భుజానేసుకుని హిందూ సంఘాలు ఏమైపోయినాయి, దేశద్రోహం పెట్టాల్సినటువంటి ఆయన వ్యాఖ్యలకు సంబంధించి స్పందన ఏంటి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే న్యాయస్థానం 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉంటే ఎందుకు దాని గురించి ప్రశ్నించదు? సంవత్సరం లోపు అతని గురించి కేసు విచారణ చేయమని చెప్తే ఇంతవరకు ఆ కేసు విచారణ
ప్రారంభ దశలో కూడా ముదురు కావట్లేదు కదా, దానికి ఎందుకు దాని గురించి చర్య తీసుకోవట్లేదు? ఇన్ని కనపడతా ఉన్నాయి మనకి. ఇప్పుడైనా సరే వీళ్ళు న్యాయం చేస్తారో వాళ్ళ మాటలు చూస్తా ఉంటే న్యాయం జరిగిద్దా, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్యలాగానే ఇది కూడా పక్కకి వెళ్ళిద్దా? ఈ భయం ఈరోజు అందరిలోనూ ఉంది. కాబట్టి నమ్మకం ఏంటంటే ఆ దేవదేవుడే నిస్సందేహంగా ఆయనకు అపవిత్రం చేసిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని, అన్యమతస్తుల చేత ప్రచారం చేయించిన వాళ్ళకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాడో ఈ న్యాయమూర్తులకు కూడా వాస్తవాలు వాళ్ళకి కనబడేట్టు చేసి సరైన న్యాయం ఇస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.